మంచి ఫలితాలు వచ్చాయి. 164 సీట్లు వచ్చాయి బ్రహ్మాండంగా. ఇవాళ ఎందుకు వచ్చింది ఈ సందర్భం అంటే, ఇవాళ రాష్ట్రమంతా ఒకే రోజు గ్రామ సభలు జరగాలనేది పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న డెసిషన్. అది క్యాబినెట్లో ఆమోదం చేశారు, ముఖ్యమంత్రి గారు ఆమోదించారు. ఆయన ఒకవైపు ఈయన ఒకవైపు వెళ్ళారు. ప్రసంగాలు సభలు చాలా హడావుడిగా జరిగినాయి. అయితే ఆ సభ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన కొన్ని మాటలు దీన్ని ఎక్కడో ట్రిగ్గర్ అయింది. ఈ బంధం, ఈ అనుబంధం మీద ఒక చర్చకు ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ లాగా అనిపించింది. ఒకసారి అది విందాం. అది విన్న తర్వాత మీకు కూడా ఎందుకు వచ్చింది అనేది క్లారిటీకి చెప్పడం కోసం. రైట్. మేము చేయగలిగేది మీకోసం నిరంతరం పనిచేయటమే. మేము పారిపోట్ల బాధ్యతల నుంచి అద్భుతాలు చేయడానికి చేతిలో మంత్రదండం లేదు, కానీ గుండెల నిండా కమిట్మెంట్ ఉంది. పని చేస్తాం. నేను చాలా సభల్లో చెప్పాను, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఎందుకు రాష్ట్రానికి అవసరమని చూస్తే, ఇన్ని అప్పుల్లో ఉండి ఎన్నిసార్లు రివ్యూ చేసినా డబ్బులు లేవు ఏ అకౌంట్స్లో కూడా. కానీ ఆయన అనుభవం వల్ల ఫైనాన్స్ మేనేజ్మెంట్ చాలా బాగా తెలుసు కాబట్టి ఇన్ని లక్షల మందికి మొదటి తారీఖునే ఆయన పెన్షన్లు ఇవ్వగలిగారు. అది ఆయన అనుభవం. నాకు ప్రజాదరణ ఉండొచ్చేమో, కానీ పరిపాలన అనుభవం లేదు. నేను నాకంటే బాగా ఆలోచించగలిగే వాళ్ళని, నాకంటే రాష్ట్రం కోసం పనిచేసే వాళ్ళ వెంట నడవడానికి, వాళ్ళ వెనక నడవడానికి, వాళ్ళ పక్కన నడవడానికి, నేర్చుకోవడానికి నేనే సంకోచించే వ్యక్తిని కాదు. అలాంటి అనుభవజ్ఞుడి దగ్గర, అలాంటి పరిపాలనా దక్షత ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర నేర్చుకోవడానికి నేను ఎప్పుడు సంసిద్ధతగానే ఉంటాను తప్ప నేను దాన్ని ఏ మాత్రం తక్కువ అనుకోను. రైట్. అది పవన్ కళ్యాణ్ గారు ఆ మాటల్లో నిన్నగాక మొన్న లేదా ఇవాళ రాజకీయాల్లోకి వచ్చినోడు కూడా నాకేం తెలియదని చెప్పడం, అంతా తెలిసినట్టుగానే బిల్డప్ ఇస్తాడు కదా. బిల్డప్ ఇస్తాడు, జనాన్ని మాయ చేసే ప్రయత్నమే చేస్తాడు. బట్ శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా తగ్గడం నెగ్గడం అనేది చూసాం కదా. అక్కడ నాకు ప్రజాభిమానం ఉంటే ఉండొచ్చు కానీ పరిపాలనా అనుభవం లేదు అని చెప్పడం అనేది ఒక గొప్ప పాయింట్. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకుంటున్నాను నేను, ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది అనే తరహాలో మాట్లాడడం, సో ఇదేదో రాజకీయపరమైన అనుబంధంలాగా అనిపించలా. సో మీ పార్టీ పరంగా కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి మీరు చాలా దగ్గరగా ఉంటారు ప్రధాన కార్యదర్శిగా, ఏంటి వ్యూ ఏంటి చంద్రబాబు గారితో ఉన్న బాండింగ్ విషయంలో ఎలా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు? యాక్చువల్గా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే దాంట్లో నాకేం కొత్తదనం అనిపించలేదండి. ఎందుకంటే ఎన్నికల సందర్భంలో కూడా అనేక సందర్భాల్లో ఆయన ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఈ రాష్ట్రానికి అవసరం. అవును. సో ఈ నీడ్ ఆఫ్ ది అవర్, చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేయవలసిన అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏర్పడింది. గత 5 సంవత్సరాల పరిపాలనలో ధ్వంసం అయిపోయాయి. పరిపాలనా వ్యవస్థలో ధ్వంసం అయ్యాయి, ఆర్థికంగా ధ్వంసం అయిపోయింది, శాంతి భద్రతలు ధ్వంసం అయ్యాయి. కాబట్టి అన్ని విభాగాల మీద కూడా, డిపార్ట్మెంట్ల మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదే ఆయన అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ఎలక్షన్ చంద్రబాబు లాంటి అనుభవం గల నాయకుడు కావాలని చెప్పారు. అయితే ఈరోజు చాలా మహోన్నతమైనటువంటి కూటమి ప్రభుత్వం గ్రామ సభలు జరపాలి అన్నటువంటి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని ఇచ్చేయడానికి కోసం విపక్ష పార్టీలు పన్నిన ఒక పన్నాగం ఇది. దీని మీద కామెంట్స్ విసరడం అనేది ఏదైతే ఇప్పుడు మీరు ప్రస్తావించారో, ఎందుకంటే పంచాయతీరాజ్ వ్యవస్థల్ని పూర్తి నిర్వీర్యం చేసి ధ్వంసం చేసి పడేసాడు, నాశనం చేశాడు. సో ఇప్పుడు ఒకే రోజు రాష్ట్రమంతా కూడా గ్రామ సభలు కండక్ట్ చేయడం అన్నది ఒక చారిత్రక ఘట్టం ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు మార్గదర్శకత్వం. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిత్వం, వెంకటకృష్ణ గారు విలువలతో కూడిన వ్యక్తిత్వం అయింది. ఎక్కడా కూడా అహంకారం కానీ, ఏదైనా ఆయనతో మాట్లాడేటప్పుడు ఒక విషయం బాగా తెలిసిన పరిజ్ఞానం ఉన్న వ్యక్తి మాట్లాడేటట్టయితే ఆయన ఇమీడియట్గా తెలుసుకోవాలని జిజ్ఞాసలోకి వెళ్ళిపోయి చాలా కాన్సన్ట్రేట్గా వినడం ఆయనకు అలవాటు. ఎందుకంటే దగ్గరగా నేను గమనించిన వ్యక్తిత్వం. హిపోక్రసీలో ఆయన ఎప్పుడు ఉంటారండి. విలువలతో కూడిన వ్యక్తి. హిపోక్రసీ అంటే ఆయనకి ఇష్టం ఉండదు జనరల్గా. అంటే మీరు ఇందాక అన్నట్టు కొత్త ఈ మధ్యన వచ్చిన లీడర్స్ కూడా నాకు తెలియదు అనండి అని చెప్పారు మీరు. దట్ ఈస్ నథింగ్ బట్ హిపోక్రసీ కదా. లాస్ట్ 5 years అదే చూసాం కదా. అది హిపోక్రసీ. దానికి ఆయన దూరంగా ఉంటారు. కాబట్టి ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులు,
సో చంద్రబాబు గారి నాయకత్వం, ఆయనతో కలిసి పనిచేయడం వలసిన ఆవశ్యకత, వాటన్ని గురించి ప్రజల సమక్షనే మాట్లాడారు ఆయన. ప్రజలకి ఒక మెసేజ్ ఇస్తున్నారు ఆయన. సో బంధం ఏంటి అని అంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ స్థితి వీళ్ళిద్దరినీ చాలా గట్టిగా కలిపింది. ప్రజలు నలిగిపోయారు 5 సంవత్సరాల నుంచి. అవును. నేను అనేక దగ్గరలో వింటున్నాను, సార్ హాయిగా ఉంది సార్ అని చెప్పేసి. అవునా? మొన్న సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రాక్టర్ నాకు ఎయిర్పోర్ట్లో కనిపించాడు. ఉమ్. కాకినాడ ఆఫ్షోర్లో నేను కాంట్రాక్ట్ చేస్తానంటే నేను అడిగాను, సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కదా, మీకు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంతో మీకు ఏం సంబంధం అంటే, సార్ మా లారీలు ఆపేసి నన్ను పిలిచి బెదిరించి వార్నింగ్ ఇచ్చారు సార్. పర్సంటేజ్ ఇస్తేనే లారీలు కదులుతాయా? సో ఆ రకంగా ఉంది, ఇప్పుడు హాయిగా ఉంది సార్ అని అంటున్నారు. ఇది అన్ని వర్గాలు, సామాజిక వర్గాలు కానీ, అంత వ్యాపార వర్గాలు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ అందరూ కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏం ఫీల్ అవుతున్నారంటే, హాయిగా మనం వ్యాపారం చేసుకోవచ్చు. ప్రజలు కూడా శాంతి భద్రతలు పరిస్థితి అంతా కూడా చక్కగా ఉంది. వేధింపులు గత ప్రభుత్వంలో చవి చూసినటువంటి ఏవైతే ఉన్నాయో అవేవి లేకుండా డెమోక్రటిక్గా వెళ్తుందన్నట్టు ఫీల్డ్లోకి వచ్చారు.